కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో క్రీడా రంగానికి పెద్దపీట వేస్తుందని అన్నారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్. ఇక స్టేడియాల్లోని సమస్యలు, కోచింగ్ సిబ్బంది పోస్టులను భర్తీ చేసే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. సరూర్ నగర్ స్టేడియానికి కొత్త రూపు తెచ్చే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు మధుయాష్కి గౌడ్. ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ మెన్ ప్లస్ ఎక్కువ శ్రద్ధ చూపిస్తా ఉన్నారు. గత బడ్జెట్ 400 కోట్లతో అన్నారు. అది తొందరగా రిలీజ్ అయ్యి కోచెస్ ఏమో రిటైర్ వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. కొత్తగా కోచెస్ రిక్రూట్మెంట్ జరగట్లేదు, టెంపరీ రిక్రూట్మెంట్ ఉంది. ఎనీ డిసిప్లిన్ స్పోర్ట్స్ ఎదగాలన్నా, బెస్ట్ స్పోర్ట్స్ తయారు చేయాలంటే కూడా మనకు కోచెస్ అవసరం. కోచెస్ కొరత చాలాగా ఉంది. దీన్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మిత్రుడు శివసేన రెడ్డి ఉన్నాడు, మళ్ళీ అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారు కూడా, ఆయన ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా. దీన్ని స్వతహాగా నా యొక్క బాధ్యత ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి హైయెస్ట్ గా పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. నేను సంబంధిత అధికారులతో మాట్లాడి ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి సరూర్ నగర్ స్టేడియం ఫ్లోరింగ్ చేయించేది ఉంది, కలరింగ్, బయట మిగతా డిసిప్లిన్స్ కూడా. జిమ్నాస్టిక్ మీరు చూస్తుంటే 100 మంది పిల్లలు ఇక్కడ పాల్గొంటా ఉన్నారు. వాళ్ళకు ఫ్లోర్ మ్యాట్స్ కూడా లేకుండా ఉన్నాయి. చాలా చేయాల్సింది ఉంది. మన స్పోర్ట్స్ యూనివర్సిటీ చేయాలంటే కోచెస్ కూడా అవసరం కాబట్టి ముఖ్యమంత్రి తీసుకెళ్లి సారు మాకన్నట్టుగా ప్రత్యేక దృష్టితో కూడా మా సరూర్ నగర్ స్టేడియాన్ని విధంగా దీనికి మా రెన్యువేషన్ కోసం ఎప్పుడో 22 years బ్యాక్ మార్క్ కట్టిన స్టేడియం. తర్వాత ఇప్పుడు కూడా దాన్ని బడ్జెట్ పెట్టడం జరిగింది. ఈసారి కనుక మనం రెన్యువేషన్ కనుక చేసేది గత మళ్ళీ ఒక 20 సంవత్సరాలు దీనికి ఉంటుంది. అదేవిధంగా ప్లేస్ అవుట్డోర్ స్టేడియం ఎక్కడ లేదు, గ్రౌండ్ మంచి 400 మీటర్ ట్రాక్ ఉన్నది. దాన్ని కూడా సింథటిక్ మరియు